వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి గారికి సంబంధించి తాజా అప్డేట్ అనేది చెప్పుకోవాలి. ఏదైతే ఇటీవల ఆంధ్రప్రదేశ్ మద్యం స్కామ్కి సంబంధించి అన్ని వేళ్ళు ఆయన వైపు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఆయన మధ్యంతర బెయిల్కి అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ఆయనకు బెయిలు విచారణకు రావడం జరిగింది. ఆ యొక్క ఏదైతే పిటిషన్ ఉందో డిస్మిస్ చేసింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. ఇదే అంశానికి సంబంధించి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే వెంకట్, మన లియో వీక్షకులకు కూడా. సార్, ఎట్టకేలకు మిథున్ కుమార్ రెడ్డి గారి మధ్యంతర బెయిల్కి సంబంధించి దాన్ని పిటిషన్నే కొట్టివేస్తూ తీర్పునిచ్చింది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. మరి మిథున్ రెడ్డి గారి భవిష్యత్తు లిక్కర్ స్కామ్ సంబంధించి ఏ విధంగా ఉండబోతుందంటారు? మిథున్ రెడ్డి గారి భవిష్యత్తు కాదండి, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ నాయకులు చాలామంది భవిష్యత్తు ఈ జాతీయ కుంభకోణంతో ముడిపడి ఉంది. అది ఆంధ్రప్రదేశ్కి పరిమితమైన కుంభకోణం కాదు, అది జాతీయ స్థాయిలో పేరెన్నికగన్న కుంభకోణం. తమిళనాడులో 1000 కోట్ల కుంభకోణం అంటేనే కేంద్ర ఈడీ సంస్థ కదిలి వచ్చింది. ఢిల్లీలో 100 కోట్ల కుంభకోణానికి చీఫ్ మినిస్టర్, అక్కడ ఢిల్లీ చీఫ్ మినిస్టరు, ఉప ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ గారు కుమార్తె కవిత గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఇది కిందసారి ఎన్నికల్లో ప్రధానమంత్రి మోడీ గారు ఆంధ్రప్రదేశ్ వచ్చినప్పుడు కూడా ఇది ఒక జాతీయ స్థాయి కుంభకోణం అని కూడా ఆయన చెప్పాడు. అప్పటికే అక్కడికి అర్థమైపోయింది. తర్వాత అప్పటి బీజేపీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి పురంధరేశ్వర్ గారు కూడా అప్పుడే ఆమె అధ్యక్షురాలు అయ్యారు. వెంటనే ఈ చాలా హాస్పిటల్స్లో అక్కడ చూస్తే ఈ నకిలీ మద్యం అంటే నాసిరకం మద్యం వలన ఎంతమంది హాస్పిటల్స్ పాలయ్యారని చూసిన తర్వాత ఆమె ఈ భారీ కుంభకోణం మీద దృష్టి మరలించినప్పుడు ఆమెకు అనేక విషయాలు బయట పెట్టారు. ఆమె ఇది ఒకటి ఏంటంటే చాలా నాసిరకం మద్యాన్ని సప్లై చేస్తున్నారు, అధిక రేటుకి అమ్ముతున్నారు, దీని మూలన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. ఇది కూడా 99.3% నగదు రూపంలో లావాదేవీలు జరుగుతున్నాయి. 0.7% లోపు మాత్రమే డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయి. ఇందులో భారీ కుంభకోణం జరిగింది, అవినీతి జరిగిందని ఆమె ఆ రోజున ఉన్నటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారి దృష్టి కూడా తీసుకొచ్చింది. తర్వాత కేంద్ర హోంశాఖకి, తర్వాత ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చింది. తర్వాత ఆ ల్యాబ్ రిపోర్ట్స్ని పత్రికా విలేకరుల సమావేశంలో కూడా విడుదల చేస్తే అది చాలా నాసిరకం మద్యం, మనుషుల ఉపయోగానికి పనికిరాదు అని కూడా చెప్పారు. అట్లాంటి కుంభకోణంలో ఎవరున్నారంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అతిపెద్ద నాయకులు ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు. అంటే వాళ్ళు గతంలో ఉన్న డిస్టిలరీస్ని కూడా కబ్జా చేశారు. ఎలాంటిదంటే కబ్జా, మొన్న కాకినాడ పోర్టుని ఎలా అయితే కబ్జా చేశారో, ఒక లాభసాటిగా నడుస్తున్న పోర్టుని ఆకస్మికంగా వెళ్ళి దోపిడీ దొంగలు ఎలా చేస్తారో అలా చేశారు. అప్పుడు కూడా ఆయన బలవంతంగా ముఖ్యమంత్రి గారి ఇంటికి పట్టుకెళ్ళి ఆయనతో వార్నింగ్ ఇప్పించి అతను విక్రాంత్ రెడ్డి ఎక్కడ సంతకాలు అంటే వైవి సుబ్బారెడ్డి గారు అబ్బాయి ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టండి, మూసుకుని వెళ్ళండి అనేటట్టు చెప్పాడు కదా ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అప్పుడు సెజ్ కూడా ఆక్రమించేశారు. అట్లాగే కొన్ని డిస్టిలరీస్ని కూడా వీళ్ళు ఆక్రమించేసి అప్పటికి అవన్నీ కూడా ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్, IMFL అంటే ఒక స్టాండర్డ్ బ్రాండ్స్ని ఉత్పత్తి చేస్తున్న డిస్టిలరీస్ అవి. వాటినన్నిటినీ ఆ సాఫ్ట్వేర్ అంటే వాటి ఉత్పత్తిలో వాటిని తొలగించేసి వీళ్ళు సొంత బ్రాండ్లు అంటే ఒక చీప్ లిక్కర్ని తయారు చేసి వాళ్ళ ఇష్టం వచ్చిన బ్రాండ్లు 3 క్యాపిటల్స్ అని, ప్రెసిడెంట్ మెడల్ అని, ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో స్పెషల్ స్టేటస్, ఇవన్నీ కూడా హామీ ఇచ్చి అమలు చేయలేని అన్ని బ్రాండెడ్ రూపంలో, లేబుల్స్ రూపంలో అతికిచ్చేశారు. చిల్లర అంటే స్పిరిట్లో రంగు ఫ్లేవర్ కలిపి అది కూడా అత్యధిక రేట్లకు అమ్మారు. ఈ కుంభకోణం చాలా భారీగా జరిగినప్పుడు ఏం జరిగిందంటే ఈ పెద్ద పెద్ద నాయకులందరూ కొన్ని డిస్టిలరీస్ ఆక్రమించేసుకుని ఉత్పత్తి చేసి అది ఏపీ బేవరేజెస్కి వాసుదేవరెడ్డిని ఒక డమ్మీ పర్సన్ని సెంటర్ నుంచి ఇక్కడ తీసుకొచ్చారు డిప్యుటేషన్ మీద. తర్వాత అట్లా చేసి తర్వాత అది అమ్మేది కూడా వీళ్ళే. అంతకుముందు అసలు ప్రభుత్వం వాటిని ఆక్షన్ పెట్టేసి ప్రైవేట్ వాళ్ళని అమ్ముకోమనేది. ఓన్లీ బేవరేజ్ డిస్ట్రిబ్యూటర్స్ ఏమో డిస్టిలరీస్ ప్రైవేట్ వాళ్ళ నుంచి ఏపీ బేవరేజెస్ సేకరించి వీళ్ళకి పంపించేది అంతే. అది హ్యాండ్లింగ్ ఛార్జెస్, స్టాఫ్కి మెయింటెనెన్స్కి తీసుకునేది. వీళ్ళు అట్టా కాదు, 3 సార్లు వీళ్ళే లాభసాటి వ్యాపారం చేశారు. అంతా కూడా అప్పుడు గతంలో డిజిటల్గా జరిగేది, అంత పారదర్శకమే. అంతేగాని డబ్బులు నగదే ఇవ్వాలని లేదు. అసలు ఊళ్ళల్లో నగదు చలామణి కష్టంగా ఉన్న రోజుల్లో వీళ్ళు ఆ రకంగా డిజిటలైజేషన్ కూడా చేయకుండా చేశారు. అదే కేంద్రంలో 1,00,000 కోట్ల డిజిటల్ ట్రాన్సాక్షన్ జరుగుతున్న పరిస్థితి నుంచి 1,00,000 కోట్ల నుంచి 200 లక్షల కోట్లకి వెళ్ళింది. అంటే 200% డిజిటల్ చలామణి పెరిగిన రోజుల్లో ఇక్కడ
0.7% లోపు 0.68% అవును. ఓన్లీ డిజిటల్, మిగిలిందంతా నగదే. ఆ నగదు ఎక్కడికి వెళ్ళింది, ఎన్ని కంటైనర్లోకి వెళ్ళింది, ఎన్ని భూగర్భ గదుల్లోకి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. కానీ ఇప్పుడు అతి కష్టం మీద కొంత లెక్కలు ఇప్పుడు ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సిఐడి ద్వారా ఒక ప్రాథమిక విచారణకి ఆదేశించింది. అసలు ఏంటి, ఎలా జరిగింది, మోడస్ ఆపరెండి అంటారు, అంటే ఈ వ్యవహార చైన్ అంతా ఎలా ఉంది అని. వాళ్ళు మొత్తం ప్రాథమికంగా ఎంక్వైరీ చేసి డిస్టిలరీస్ని కొంతమంది కబ్జా చేశారు వైఎస్ఆర్సీపీ నాయకులు, అంతకుముందు వేరే వాళ్ళవి ఉన్నాయి, అవి కబ్జా చేసి వాళ్ళే ఉత్పత్తి చేసి ఏపీ బెవరేజెస్ ద్వారా ఎక్కువ రేటుకి అమ్మి మళ్ళీ అక్కడి నుంచి కూడా వాళ్ళ గవర్నమెంటే ప్రైవేట్ వ్యక్తులను పెట్టి అమ్మించి అది నగదు రూపంలో వెళ్ళిపోయినాయి అని చెప్పారు. అందులో మిథున్ రెడ్డి గారి పేరు కూడా ఉంది. ఇంకా ఎఫ్ఐఆర్ అయితే కేసు బుక్ చేయలేదు, ప్రాథమిక నివేదిక వచ్చింది. ప్రాథమిక నివేదికలో ఈ మొత్తం కుంభకోణంలో ఎవరెవరు ఏ ఏ పాత్రదారులు సూత్రధారులు ఉన్నారనేది ఒక నివేదిక అయితే ప్రభుత్వానికి ప్రాథమికంగా అందినప్పుడు 18,000 కోట్ల రూపాయలు నగదు రూపంలో జరిగింది. ఇంకొక 4,000 కోట్ల రూపాయలు మనీ లాండరింగ్, విదేశాలకు కూడా నిధులు తరలింపు జరిగిందని కూడా వచ్చింది. నితీష్ రెడ్డి ఎవరో ఒకతను ఒక ఇన్ఫ్రా అని కంపెనీ, జగన్మోహన్ రెడ్డికి బంధువు, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి గారి టైంలో కూడా అతను కొన్ని కుంభకోణాల్లో పాత్రధారి. అతను ఇన్ఫ్రా ద్వారా కొన్ని 2,000 కోట్లు దుబాయ్ వెళ్ళి అని, ఇంకొక 2,000 కోట్లు ఆఫ్రికా దేశాలకు తరలినట్టు తేలింది. అంటే మొత్తం వెరసి 22,000 కోట్ల రూపాయల ప్రాథమిక అంచనా ప్రకారం దొరికింది. అయితే మిథున్ రెడ్డి తన పేరు నివేదికలో ఉంది కాబట్టి అరెస్ట్ చేస్తారనే భయంతో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ పెడితే, అంతకుముందు అది విచారణ జరిగి వాదోపవాదాలు జరిగినాయి కానీ దాని మీద ఏం తీర్పు ఇవ్వలేదు. ఎందువల్లంటే ఎఫ్ఐఆర్లో లేదు కదా, నీ పేరు ఇప్పుడే ఎందుకని గవర్నమెంట్ తరపు ప్లేడర్ వాదించారు. సరే దీన్ని తర్వాత వాదిద్దామని వాయిదా వేసి వాళ్ళ దీన్ని విచారణకు చేపట్టింది గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు. అయితే మిథున్ రెడ్డి తరపున, మిథున్ రెడ్డి అంటే ఎవరో కాదు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కుమారుడే మిథున్ రెడ్డి. ఇతను లోక్సభ పక్ష నాయకుడు కూడా వైఎస్ఆర్సీపీకి, చాలా సీనియర్, అంటే కొన్నాళ్ళ పాటు విశాఖ ఉత్తరాంధ్ర జిల్లాలకు ఇన్ఛార్జిగా కూడా ఉన్నాడు. ఇతన్ని తీసేసిన తర్వాత, ఎవరిని, విజయసాయి రెడ్డిని తీసేసిన తర్వాత, అంటే మెయిన్ క్వార్టరీలో ఒక సభ్యుడు అతను. అది నేను చెప్పేది. అత్యంత సన్నిహితుల్లో మిథున్ రెడ్డి కూడా ఒకడు, వాళ్ళ నాన్న రామచంద్రారెడ్డి ఎలాగో ఈయన కూడా. అయితే ఏంటంటే ఇప్పుడు మిథున్ రెడ్డి వాదన, నాది ప్రాథమిక నివేదికలో నా పేరు అనేక సార్లు ప్రస్తావనకు వచ్చింది కాబట్టి రేపు చేసే ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్లో కేసు కట్టినప్పుడు నా పేరు ప్రస్తావనకు వస్తుంది కాబట్టి అప్పుడు అరెస్ట్ చేస్తారు, కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వమని వాళ్ళ హైకోర్టుని ఆశ్రయించాడు. అయితే ప్రభుత్వ తరపు లాయర్ ఏం వాదించాడంటే, అసలు ఇంకా మేము ఎఫ్ఐఆర్ఏ పెట్టలేదు, ఎఫ్ఐఆర్లో పేరు కనుక ఆయన పేరు ప్రస్తావనకు వచ్చినప్పుడు ముందస్తు బెయిల్కి రావటం సమంజసం, అసలు ఎఫ్ఐఆర్ఏ కట్టనప్పుడు ఆయన ఊహించి ఎలా వస్తాడు, కాబట్టి ఈయనకి ఇప్పుడు ఈ దశలో ముందస్తు బెయిల్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు, ఇది న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధం, ఎక్కడా కూడా ఇట్లా ఉండదు, కాబట్టి ఇవ్వద్దు అనేది ఆయన వాదించాడు. ఈయన తరపు వాదనలు ఏంటంటే, మిథున్ రెడ్డి న్యాయవాది మాత్రం అవకాశాలు ఉన్నాయి, అతను నివేదికలో ఉన్న పేర్లు ఎఫ్ఐఆర్లో రాకుండా పోవు, ఖచ్చితంగా వచ్చిస్తాయి, అప్పుడు అరెస్ట్ చేస్తారు, కాబట్టి మేము ముందస్తు జాగ్రత్తగా అడుగుతున్నాము అనేసి అడిగారు. కానీ ముందస్తు బెయిల్ పిటిషన్ తోసిపుచ్చారు. కాబట్టి ఇక ఎఫ్ఐఆర్ కనుక రేపు ప్రస్తావన చేస్తున్న సందర్భంలో అరెస్ట్ చేసే సందర్భం ఇప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఆయన ముందస్తు బెయిల్ లేదు. ఈ ప్రాథమిక నివేదికని బేస్ చేసుకుని కూడా అరెస్ట్ చేసి ఇంట్రాగేట్ చేయొచ్చు, నీ పాత్ర ఎంత ఉంది లేదు అని, అట్లా అనమాట. అప్పుడు అరెస్టు అయ్యే సందర్భం అయితే ఉంటుంది. చాలామంది పెద్ద లీడర్లు ఈ అనేక కుంభకోణాల్లో అయితే ఇతనేమో మద్యం కుంభకోణంలో ఇదవుతున్నాడు. అయితే కొడాలి నాని కూడా ఈ మధ్యలో సిక్కయ్యాడు. ఇది సందర్భం కాకపోయినా కొడాలి నాని కూడా బాగా క్లోజ్గా అసోసియేట్ అయ్యాడు ఈ కుంభకోణంతోనూ. అప్పుడు ఒకసారి మీకు గుర్తుందో లేదో, మద్యం గొడవల మీద కూడా గుడివాడలో దాడి జరిగింది, వాసుదేవరెడ్డి ఎండిగా ఉన్న టైంలోనే. అట్లా కొన్ని, అంటే నిల్వలు ఏమున్నాయో తెలియకుండా చేయటం కోసం ఆయన ధ్వంసం చేశారని కూడా, అంటే ఎక్కువ చూపించుకోవటానికి, ఆ ధ్వంసంలో ఎన్ని పగిలిపోయినాయి అని. అట్లా ఈ వేరియస్, అంటే వివిధ దశల్లో వివిధ రకాలైన నాయకులు ఈ కుంభకోణంతో ఉన్నారు. అంటే మెయిన్ ఇన్కమ్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఖజానాకి వెళ్ళినా ఎవరి స్థాయిలో వాళ్ళు దాదాపు 3,000 కోట్ల వరకు మిథున్ రెడ్డి కూడా సరి చేశాడు, వ్యవహారం తను కూడా సర్దుబాటు చేసుకున్నాడనే తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు డిస్టిలరీ దశలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు ఇందులో, ఈ చైన్లో. కాబట్టి డిస్టిలరీ దగ్గర వాళ్ళు ఎక్కువ రేట్లకు అమ్ముకున్నారు కదా, తక్కువ నాసి రకం మద్యాన్ని, కాబట్టి ఆ దశలో ఆయన కూడా కొంత డబ్బు చేసేసుకున్నాడు అని.
అట్లా ఇప్పుడు మిథున్ రెడ్డికి చాలా కాలం నుంచి జరుగుతుంది. వీళ్ళ ఫ్యామిలీ మీద మొన్న ఈ మధ్య కూడా నన్ను ఏం చేస్తారో చేయండి అని కూడా ఆయన ఛాలెంజ్ చేశాడు. మా మీద భూ కుంభకోణం అంటున్నారు, అటవీ భూముల కుంభకోణం అంటున్నారు, లేకపోతే ఈ రెడ్ శాండల్ కుంభకోణం అంటున్నారు, లిక్కర్ కుంభకోణం అంటున్నారు కానీ మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోతుంది ఈ ప్రభుత్వం అని కూడా ఛాలెంజ్ చేశాడు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏమో తొందరపడి అరెస్ట్ చేసి ప్రజల దృష్టిలో ఏదో ఒక రాజకీయ కక్ష సాధింపుకి వెళ్ళారనే భావన తెచ్చుకోకూడదనేది వాళ్ళకు ఉంది. ఎవరిని అరెస్ట్ చేసినా కూడా ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి, దానికి సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాలు ఉండాలి. రేపు కోర్టుకు వెళ్ళినా కూడా ఇప్పుడు కోర్టుకు వెళ్ళినా కూడా ముందస్తు బెయిల్ రద్దయింది. ఎందుకు పిటిషన్ కొట్టేశారంటే నిన్ను ఇంకా ఎఫ్ఐఆర్లోనే పెట్టలేదు, నువ్వు ఇంకా బరిలోకి దిగలేదు కదా. బరిలోకి దిగినప్పుడు ఇంకా ప్రాథమిక నివేదికలో వాళ్ళు ఏం చేస్తారనేది వాళ్ళు ఇంకా ఒక నిర్ణయానికి రాలేదు ప్రభుత్వం. ఇంకా ఏమన్నా మళ్ళీ విచారణ జరపాలా అనేది కూడా చూస్తారు. అంటే ఇది సమగ్రంగా అన్ని వైపుల నుంచి దర్యాప్తు చేయాల్సిన పెద్ద కుంభకోణం. ఏదో ఒకవైపు నుంచి చూస్తే కొంతే కనపడుతుంది. ఇప్పుడు 4 పక్కల నుంచి ఒక పర్వతాన్ని చూస్తే మనకి ఎలాంటి డైమెన్షన్స్ కనపడతాయో ఇంత పెద్ద కుంభకోణాన్ని ఒకసారి ఏమనుకుంటున్నారంటే దీన్ని అవసరమైతే జాతీయ స్థాయి దర్యాప్తు సంస్థలను కూడా ఆహ్వానించి వాళ్ళ సేవలు కూడా పొందాలి అనుకుంటున్నారు. ఎందుకంటే ఈ విస్తృతంగా ఉంది దీని పరిధి. తర్వాత నగదు అంటే ఇందులో ఇన్వాల్వ్ అయిన మొత్తం కూడా అమౌంట్ చాలా పెద్ద అమౌంట్, 22,000 కోట్ల రూపాయలు అంటే చిన్న విషయం కాదు కదా. అట్లా అన్నమాట. ఓకే. కాబట్టి ఇప్పుడు ఇది వైఎస్ఆర్సీపీ నాయకులకి ఇంకొక ఆందోళన కలిగిస్తుంది. మిథున్ రెడ్డి లాంటి వ్యక్తి కూడా అరెస్ట్ అయితే పార్టీ ప్రతిష్ట ఇంకా దెబ్బతింటుంది, నైతిక ధైర్యం దెబ్బతింటుంది కార్యకర్తలు. కానీ ఒక పక్కేమో జగన్మోహన్ రెడ్డి గారు మీరు తగ్గొద్దు, ఈ ప్రభుత్వం మీద దాడికి దిగండి, మహా అయితే 3 నెలలు అరెస్ట్ చేస్తారని చెబుతున్నాడు. మరి ఒక పక్కన మిథున్ రెడ్డి గారు లాంటి పెద్ద నాయకుడు కూడా యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తున్నారు. ఇప్పుడు నిజంగా ప్రభుత్వం అరెస్ట్ చేస్తే ఫేస్ చేయాలి కదా, అంతేగాని ముందస్తుగానే బెయిల్కి వెళ్ళటం అంటే పరస్పర విరుద్ధంగా లేవా? అధినాయకుడైన జగన్మోహన్ రెడ్డి ఏమో ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయండి అంటున్నాడు, వీళ్ళేమో ఏమన్నా వెసులుబాట్లు దొరికితే తప్పించుకుందామని యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్తున్నారు. పోరాటం చేసేవాళ్ళు ఏదైనా ఎదుర్కోవాలి కదా. అరెస్ట్ చేసి రేపు ఇతను నిర్దోషి అని బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వ ప్రతిష్ట పోద్ది కదా. అట్లా ఫేస్ చేయట్లా. ఎక్కడికక్కడ వీళ్ళు నాయకులు పద్ధతి ఒక రకంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గట్టునున్నప్పుడు వీళ్ళ బాధ ఆయనకేం అర్థం అవుతుంది? అరెస్ట్ కావాల్సింది మిథున్ రెడ్డి, నువ్వు ఒడ్డు నుండి సలహా చెబుతున్నావు. ఒకప్పుడు 16 నెలలు నేను జైల్లో ఉన్నాను, ముఖ్యమంత్రిని అయ్యావంటే ఒకప్పుడు అయ్యావు. కానీ ఇప్పుడు రేపు నీ కేసులు విచారణకు వచ్చినప్పుడు నీకు తెలుస్తుంది. అప్పుడు నీకు శిక్ష పడితే 29లో అసలు ఆయన పోటీ చేసే పరిస్థితి ఉంటుందా లేదా అని నాయకుల్లోనూ కేడర్లోనూ అనుమానం వచ్చేసింది. ఎందుకంటే అతనే ఉండడు, అట్లాంటప్పుడు ఇంకా పార్టీ ఎక్కడ ఉంటుందనే అనుమానాలు కూడా వచ్చినాయి. ఇలాంటి గందరగోళంలోనే మళ్ళీ మిథున్ రెడ్డిది కూడా బయటకు రావడంతో ఏమవుతుందంటే వైఎస్ఆర్సీపీలో అంతర్గతంగా ఒక అంతర్యుద్ధంలాగా ఒక మదనం బయలుదేరింది. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెంకట్ గారు, మన వీక్షకులకు కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.